సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో దూరాన సమీపాన ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యం. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచు ఉండెను. ఆయన ఒక గ్రామమునకు వెళ్ళుచుండగా 10 మంది కుష్టు రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఇక్కడ ఆయన అనే మాట మీరు వింటూ ఉన్నారు. మొదటగా ఆయన యెరూషలేమునకు ప్రయాణమై వెళుతూ ఉన్నాడట. అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఆయన అన్న మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ ఎక్కడ మీకు ఈ మాట కనిపించినా, ఎప్పుడు ఈ మాట మీద మాట్లాడినా ఆయన అన్న మాటకు అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారని అర్థం. ఈ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్తూ ఉన్నారని అంటే, చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారట? యెరూషలేముకు వెళుతూ ఉన్నారట. యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి? లోకములు అనేక స్థలాలు ఉన్నాయి కదా, అనేక ప్రాంతాలు ఉన్నాయి కదా, మరి యెరూషలేముకి ఎందుకు వెళ్ళాలి అని అంటే, యెరూషలేము ఆయన పెండ్లు భార్య గనుక. ఈ యెరూషలేములకు ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడంటే, తన పెండ్లి భార్యను చూడడానికి, తన పెండ్లి భార్యను తనతో పాటు పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ప్రభు యెరూషలేముకు వస్తూ ఉన్నాడు. అయితే ఒక మాట మీరు గమనించాలి. యెరూషలేము అనే సంఘములో ఎవరైతే ఆయన రాకడ నిమిత్తము లోకములో నుంచి, పాపములో నుంచి, దుర్నీతులందు దుష్టత్వం నుంచి వేరుపరచబడి మారు మనసు రక్షణ పొంది ప్రార్థనలోను, వాక్యములోను, సహవాసములోను దేవునితో అంటుకట్టబడి ఎందరైతే ఫలిస్తూ ఉంటారో, ఎందరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారి నిమిత్తం మాత్రమే యేసయ్య యెరూషలేము అనే సంఘంలోకి వస్తూ ఉన్నాడు. సంఘంలో చాలా మతస్థులు ఉంటారు, చాలామంది కులస్తులు ఉంటారు, రకరకాల మనుషులు సంఘంలోకి వస్తూ ఉంటారు. అయితే ప్రభు ఎవరి నిమిత్తం వస్తున్నాడని అంటే, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఆయన రాకడని కనిపెడుతూ సిద్ధపాటు కలిగి ఉంటారో వారి నిమిత్తమే ఆయన వస్తూ ఉన్నాడు. మనం అందరం అనుకోవచ్చు, సంఘం అంటే మేమందరం ఉన్నాం కదా, సంఘంలో మరి సంఘం ఎత్తబడినప్పుడు లేదా సంఘాన్ని వివాహం అన్నప్పుడు మేము కూడా అందులో వర్తిస్తాం కదా అనే ఆలోచన చాలామందికి రావచ్చు. ఇక్కడ ఒక విషయం గమనించవలసిన విషయం ఏంటంటే, సంఘం అంటే 4 గోడలు కట్టేది కాదు, 4 పాటలు పాడుకునేది కాదు, ఒక ప్రసంగం చేసుకునేది కానే కాదు. అంటే మనం లోకంలో నుండి ఒక నలుగురుగా కూడుకుని, ఒక 10 మందిగా కూడుకుని దేవుని ఆరాధించే ఒక స్థలం కావాలి కనుకనే మందిరం మనకి. అయితే నిజమైన మందిరము, దేవుడు కోరుకునే మందిరము ఏదైనా ఉందంటే మనము, మన హృదయం మాత్రమే. ఈ హృదయంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి తలపోస్తూ ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధన అంటే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఆరాధన అంటే ఏదో కొంతమంది కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తూ అనుకుంటారు.
నిజమైన ఆరాధన ఏమిటి అని అంటే, దేవుని పరిచర్య చేస్తూ ఉంటే అది ఆరాధన. దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అది ఆరాధన. సువార్త ప్రకటిస్తూ ఉంటే అది ఆరాధన. దేవుని పరిచర్య నిమిత్తము నీ బలాన్ని, నీ ధనాన్ని, నీ సమయాన్ని నువ్వు వెచ్చిస్తూ ఉంటా చూసావా, అదే నిజమైన ఆరాధన. మీకు ఇంకా అర్థం కావడానికి చెప్తాను. చాలా కంపెనీల్లో బయట ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు ఏంటి అని అంటే, వర్క్ ఈజ్ ద వర్షిప్. అంటే మీరు ఇక్కడ పని చేసేటప్పుడు ఆరాధిస్తూ చేయాలంటారు వాళ్ళు. అవునా కదా? కోపంతో కానీ తొందరపడతనంతో కానీ ఆవేశంతో కానీ చేయకూడదు. కానీ మీరు ఈ పని ఇష్టముగా, అంటే వారు చెప్పే మాట ఏంటంటే, పని ఒక దేవునిగా వారు పోలుస్తూ ఉన్నారు. అవునంటారా కాదంటారా? నువ్వు ఏ వృత్తిలోనికైనా వెళ్ళు, ఆ వృత్తిలో నువ్వు పని చేసేటప్పుడు అది ఇష్టముగా చేయాలి కానీ కష్టముగా చేయకూడదు. ఇష్టంతో చేసేది ఆరాధన, కష్టంతో చేసేది చెప్పండి ఆరాధన కానే కాదు. అందుకనే మనం నిజమైన ఆరాధన అంటే అన్నిటికంటే కూడా కృతజ్ఞత మనసు కలిగి దేవుణ్ణి వెంబడించడమే నిజమైన ఆరాధన. కృతజ్ఞత భావం కలిగి ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పడమే నిజమైన ఆరాధన. నీ ప్రతి ఆత్మీయ అడుగులో ఖచ్చితంగా దేవుడు ఉండాలి. మళ్ళా చెప్తాను, ఆయన యెరూషలేముకి ఎందుకు వస్తూ ఉన్నాడంటే సిద్ధపడేవారి నిమిత్తమే. రాకడ సమీపంగా ఉంటున్నాయి గనక మనము ఎవరినో చూసి ఏదో చేసి కాదు, కానీ నీ అంతటి నువ్వు సిద్ధపడేవాడుగా ఉండాలి. నీ కుటుంబాన్ని నువ్వు సిద్ధపరచుకోవాలి మొదటిగా. రెండవదిగా అప్పుడు మనము లోకంలోకి వెళ్ళి మన బంధువుల్ని, మన రక్త సంబంధికుల్ని, వారందరిని కూడా రక్షించడానికి లేదా వారిని దేవుని యొద్దకు నడిపించడానికి నీవు సరిపడేవాడిగా ఉంటావని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాను. లోకంలో ఒక సామెత ఉంది కదా, ఇంటిని గెలిచి రచ్చన గెలవండి. మొదటగా మన ఇంటిని గెలవాలి, తరువాత రచ్చన గెలవడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మెట్టుకు మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు వెళుతూ ఉన్నాడు. యెరూషలేముకి వెళుతూ ఉంటే ఆ యెరూషలేములో ఆయన వెళ్ళంగానే ఆయన చూడకూడని విషయాలన్నీ చూస్తూ ఉన్నాడు. ఏదైతే తన మందిరంలో ఆయన చూడకూడదు అనుకున్నాడో అవే ఆయన చూస్తూ ఉన్నాడు. చూసి చాలా దుఃఖపడ్డాడు. దుఃఖపడటం మాత్రమే కాదు, ఆయన ఏడ్చాడు కూడా. ఆయనకి ఏ సందర్భాలు కనబడ్డాయి అని అంటే, అక్కడ ప్రార్థనలు కనబడలేదు ఆయనకి, బోధించేది కనబడలేదు ఆయనకి, ప్రకటించేది కనబడలేదు ఆయనకి, ఆరాధించేది కనబడలేదు ఆయనకి. విరిగి నలిగిన హృదయంతో కలిగిన వ్యక్తులు ఒక్కరు కూడా ఆయనకి కనబడలేదు. కానీ ఆ మందిరంలో ఆయనకి ఏం కనబడింది అయ్యానంటే వ్యాపారం కనపడింది. చాలా విషాదమైన పరిస్థితి, చాలా దుఃఖకరమైన పరిస్థితి. ఆయనేమో తన సంఘాన్ని పెండ్లి భార్యగా చేసుకుని తీసుకువెళ్ళడానికి ఆయన వస్తే, ఆయన ఎంతో ఆశతో వస్తే, ఆయన నిరాశతో కుప్పకూలిపోయి ఏడుస్తున్న పరిస్థితి. కారణం ఏంటంటే దేవుని మందిరము దొంగల గుహగా చేసేసారు. ఈ రోజున లోకంలో ఏ మందిరాలు, చాలా వరకు కూడా అన్ని మందిరాలు కాదు కానీ కొన్ని మందిరాలు మనం చూస్తే వ్యాపార కేంద్రాలుగా మార్చారు. యెరూషలేము వెళ్ళని అంటున్నారు. యెరూషలేములో నుంచి వారు మట్టి తీసుకొచ్చి మట్టిని వ్యాపారం చేస్తూ ఉన్నారు. యెరూషలేములో నుంచి యొర్దాను నీళ్లు
యోర్దాను నదిలో యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిసం తీసుకున్నారు చూసారా, ఆ నీళ్లు తీసుకొచ్చి అవి మీరు కాస్త నీళ్ళలో కలుపుకొని తాగితే మీరు బాప్తిసం తీసుకున్నట్టని, మీరు రక్షణ పొందినట్టని, మీ రోగాలు పోతాయని ఈ రీతిగా చెప్పి విస్తారమైన వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి కొందరైతే ఒలీవల నూనె తీసుకొచ్చి ఇది అభిషేకంతో కూడిన నూనెని, ఇది యెరూషలేము తీసుకొచ్చిన నూనెని చెప్పి వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి కొందరైతే కచ్చిపులు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి కొందరైతే కేకులు అమ్ముకుని వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి కొందరైతే రకరకాలుగా మెడిసిన్స్ ద్వారా, కేక్ ద్వారా, నూనె ద్వారా, కచ్చిపుల ద్వారా ఎన్నో రీతిలుగా వారు వ్యాపారం చేసి దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు. కానీ ప్రభువారు అంటారు, నా తండ్రి మందిరము ప్రార్థనా మందిరము కదా, అనేక మంది అన్యజనులకి ఇది ప్రార్థనా మందిరము కదా, దీన్ని దొంగల గుహగా ఎందుకు చేశారు మీరు అని ఆయన కోప్పడుతూ ఉంటాడు. మెట్టుకు ఈ మాట ద్వారా ప్రభు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుని మందిరంలో ఎప్పుడు కూడా నిత్యము ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. ప్రార్థన అంటే ఆ మాటకున్న అర్థం ఏంటంటే దేవునితో మనము మాట్లాడుట అని అర్థం. ప్రభు అదే అంటాడు, మీరు విసుకక ప్రార్థన చేయండి. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు మనకేమొస్తుంది చెప్పాలని, ఏమొస్తుంది మనకి? విసుగు చెందుతాం. మనం పాట పాడమంటే ఒక్కొక్కడు 2 సాంగులు 3 సాంగులు పాడతాడు. ఆరాధన చేయమంటే గంట ఆరాధన చేస్తాడు. వాక్యం చెప్పమంటే 2 గంటలు 3 గంటల వాక్యం చెప్పేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇవన్నీ ఉండటం మంచిదే. వీటన్నిటికంటే కూడా మొట్టమొదటి మెట్టేదే అని అంటే ప్రార్థన. ఎందుకు ప్రార్థనకి అంత ప్రాముఖ్యత ఇచ్చింది బైబిల్? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థన చేశాడా లేదా? ఆయనకి ప్రార్థన ఎందుకు చెప్పండి? ఆయన ఏమైనా పాపం చేశాడా? ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు. అసలు నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరని సవాల్ విసిరినవాడు. ఈ 4 పత్రికల్లో మీరు చూస్తే ఆయన పాపం అంటే ఎరగడని ఒక ఆయన అంటాడు, ఆయనలో పాపం లేదని ఒక ఆయన అంటాడు, అసలు ఆయన పరిశుద్ధుడని మరొక ఆయన చెప్తాడు. ఇలా రకరకాలుగా చెప్తూ ఉన్నారు భక్తులు. నిజమే, ఆయన పరమ పరిశుద్ధుడు. ఈ పరమ పరిశుద్ధునికి ప్రార్థన ఎందుకు అవసరమైందండి అంటే, ప్రార్థన వాస్తవానికి తండ్రి అనే దేవునితో ఎప్పుడు సత్సంబంధం కలిగి ఉండడానికి. మీకు ఇది బాగా అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీదకి ఎక్కిన తర్వాత కొన్ని క్షణాల్లో చనిపోతాననగా చివరి మాటలు 7 మాటలు పలుకుతాడు కదా. 7 మాటల్లో ఒక మాట అంటాడు, తండ్రి తండ్రి నా చెయ్య నువ్వు ఎందుకు విడనాడితివి అని మాట్లాడాడు. అంటే ఈయన భూమి మీద 33.5 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు? ఈయన తండ్రి అనే దేవునితో కనెక్ట్ అయి ఉన్నాడు. అంటే ఈ భూమి ఏమేం పనులు చేశాడు ఆయన? మనుషులుగానే ఆయన వడ్రింగ్ పని చేశాడు, మనకలాగానే పని చేశాడు, మనకలాగానే భోజనం చేశాడు, మనకలాగానే తిరిగాడు, మనకలాగానే సువార్త ప్రకటించాడు, మనకలాగానే ప్రార్థన చేశాడు, మనకలాగానే ఆయా ప్రాంతాలు తిరిగాడు. ఇన్ని చేసినా కానీ తన జీవితంలో ఎప్పుడైనా ప్రార్థన మర్చిపోయాడా? కొన్నిసార్లు ఆయన ప్రార్థనలో కొన్నిసార్లు మనం గమనిస్తే సంఘంతో కలిసి ప్రార్థన చేశాడు. మీరు గమనించండి,
కొన్నిసార్లు సంఘంతో కలిసి ప్రార్థన చేశాడు, కొన్నిసార్లు శిష్యులతో కలిసి ప్రార్థన చేశాడు, కొన్నిసార్లు ఏకాంతముగా వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే 3 అనుభవాలు. మొదటి అనుభవం ఏంటంటే సంఘంతో కలిసి ప్రార్థన చేయాల. చాలామంది అనుకుంటారు, లేదు నేను వ్యక్తిగతంగా చేసుకుంటున్నానండి, నేను సంఘంతో కలిసే పని లేదండి అంటాడు. లేదు, తప్పు. యేసుక్రీస్తు ప్రభు మనకు మాదిరి. ఆయన మొదటిగా సంఘంతో కలిసి ప్రార్థన చేశాడు. సహవాసము చాలా 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 ఇంపార్టెంట్. నీకు సహవాసం లేకపోతే నువ్వు నిజంగా ఆత్మీయుడు కానే కాదు. నీకు సహవాసం లేకపోతే నువ్వు నిజంగా క్రైస్తవుడు కానే కాదు. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మీరు సహవాసంగా కూడుకునుట మానవద్దు. ఎందుకు మానవద్దు అని అన్నాడంటే, ఎలాంటి దుర్బోధలు రాబోతున్నాయని పౌలుకు తెలుసు, ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని పౌలుకు తెలుసు. అంటే ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయని తెలుసు పౌలుకి. ఇంకా రాగల దినాల్లో డిజిటల్ చర్చెస్ వచ్చేస్తాయి. చాలామంది ఇక్కడి నుంచి మాట్లాడితే అక్కడ వినొచ్చు, యూట్యూబ్లో వినొచ్చు, ఫేస్బుక్లో వినొచ్చు, ఇంట్లో సెల్ ఫోన్లో చూసుకుంటూ వినొచ్చు. ఇంకా మందిరంకి వెళ్ళే పని ఏముంది ఇందులో అన్నట్టుగా చాలామంది చేస్తారని అపోస్తలుడైన పౌలు ముందుగానే సంఘాలకి హెచ్చరిస్తూ వచ్చాడు. నేను అంటాను, ఇప్పుడు అక్కడ నువ్వు సెల్ ఫోన్లో వాక్యం వింటూ ఉన్నావు. ఎంతసేపు వింటావు వాక్యం నువ్వు? ఈలోగా నీ భార్యనో నీ పిల్లలో ఎవరో డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు ఒకవేళ నువ్వేదన్నా సెల్ ఫోన్ చూస్తూ చూడకూడదు ఏదో చూస్తూ ఉంటావు. నేను గద్దించుడు ఎవడక్కడ? నీకు బుద్ధి చెప్పినోడు ఎవడక్కడ? నేను సరి చేసేవాడు ఎవడక్కడ? అదే సంఘంలోకి వస్తే కాపర చూస్తూ ఉంటాడు. ప్రతి గొర్రె ఏ రీతిగా నడుస్తుందో, ఏ రీతిగా వ్యవహరిస్తుందో, ఏ రీతిగా మాట్లాడుతుందో, ఎలాగ బక్క చిక్కిపోతుందో, ఎలా బలుస్తుందో, ఎలా క్షీణించిపోతుందో, ఒకవేళ కుంటుదా గుడ్డుదా జబ్బు కలిగిందా అని కాపరి ఏం చేస్తాడంటే పరిశీలన చేస్తాడు, గమనిస్తాడు, దగ్గరికి వెళ్తాడు. అది ఒకవేళ నడవలేకపోతే ఎత్తుకుని భుజాల మీద వేసుకుంటాడు, లేకపోతే చేయిస్తాడు, లేదా సంఘమంతటికి చెప్తాడు, అయ్యా పలానా వ్యక్తి అనారోగ్యంతో ఉంది, పలానా వ్యక్తి సరిగ్గా ప్రార్థన చేయలేకపోతుంది, సంఘమా ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్తూ ఉంటాడు సేవకుడు. ఈ రోజున సేవకులు లేని విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. మరి వారు ఎవరికి చెందినవారు తెలియని పరిస్థితి. నేను కుటుంబాన్ని ఎరుగుదును, అది ఏ చర్చికి వెళ్ళరంట వాళ్ళు. కొంతమంది మన ప్రాంతంలో ఉన్నారు, ఎక్కడో కాదు. ఏంటంటే మా ఊరు నుంచి మాకు ఫోన్ చేస్తాడండి, మా ఊరిలో వీడియోలో మాట్లాడతాడు. రకరకాలుగా విశ్వాసులని తప్పుడు బోధల వైపు, తప్పుడు మార్గాల వైపు నడిపిస్తున్నాడు సాతాను. కనుక సహవాసము మనకు చాలా ఇంపార్టెంట్. సహవాసంలో ఏముంటుంది తెలుసా? ఐక్యత ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది తెలుసా? బలం ఉంటుంది. సహవాసంలో ఏముంటుంది తెలుసా? దేవుని యొక్క శక్తి అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సహోదరుల ఐక్యత కలిగి ఉండట ఎంత మేలో, ఎంత మనోహరం అంటూ వాళ్ళ తల నెత్తి నుండి అరికాలు వరకు అహరోను తల మీద పోయబడిన పరిమళ తైలము వలె అని అంటాడు. అంటే ఐక్యతలో ఏముంది ఇక్కడ? అభిషేకం ఉంది. ఐక్యత కలిగి మనం ఉండాలి. అందుకనే పౌలు అదే చెప్పాడు, సహవాసంగా కూడుకున్నట మీరు మానుకోవద్దని. దేవుని సంఘాలు ఎందుకంటే
మనల్ని సరిచేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని పురుకొల్పడానికని ప్రభు పేట మీకు మనవి చేస్తాం. ఈ రోజున ప్రార్థన లేని జీవితాలు ఎంతోమంది ఉన్నారు. పేరుకు క్రైస్తవులే. నిజంగా నేను అనుకుంటాను, నీకు ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు చర్చికి వెళ్తున్నావని ఎవరైనా అడిగామనుకో, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అని చెప్తారు. వాడికి పట్టుమని మైక్ ఇచ్చి ప్రార్థన చేయరా బాబు అంటే నాకు వద్దు. ఒకవేళ బలివిందంగా వాడి చేతికి మనం మైక్ ఇచ్చినా వాడు ఏం ప్రార్థన చేస్తాడో వాడికి తెలీదు. ఎలా ప్రార్థన చేయాలో వాళ్ళకి తెలియదు. ఏ సందర్భం కూడా ప్రార్థన చేయాలో తెలియదు. ఎందుకు వాడికి ఎన్ని తెలియట్లేదంటే వాడు సహవాసం కట్టబడలేదు. 2, సహవాసానికి వస్తారు కానీ దేవునితో అంటూ కట్టబడరు. సహవాసానికి వస్తారు కానీ దైవజనుడితో అటాచ్మెంట్ ఉండదు. ఇప్పుడు ఎలీషా ఏలియాని వెంబడిస్తూ వచ్చాడు. ఆయన దగ్గర ఉన్న ఈ కృపలన్నీ కూడా పొందుకున్నాడు. సంఘంలో ఎప్పుడు కూడా మనము ప్రార్థన నేర్చుకోవాలన్నా, లేకుంటే పరిచర్య చేస్తూ నేర్చుకోవాలన్నా, వాక్యం చెప్పడం నేర్చుకోవాలన్నా అది ఎవరి ద్వారా నేర్చుకోవాలి? మనము సేవకుని ద్వారా. సేవకుని గమనించాలి మనం. సేవకుడు ఎలా ప్రార్థన చేస్తాడు, సేవకుడు ఎలా వాక్యం చెప్తాడు అని ఎప్పుడు అదే స్థితిలో ఉండకూడదు. మనం ఎదుగుతూ రావాలి. ఎందుకంటే సహవాసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముకి ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే తన పెండ్లి భార్య నిమిత్తం వెళ్తూ ఉన్నాడు. తండ్రి అనే దేవుడు ఏం కోరుకుంటున్నాడు సంఘంలో? ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? సంఘంలో ప్రార్థన పరులను కోరుకుంటున్నాడు. ప్రార్థన పరులను కోరుకుంటున్నాడు. అదే అంటాడు, నా మందిరము అనేక మంది అన్యజనులకి ఇది ప్రార్థన మందిరం అంటే. ఆ మాటకున్న అర్థం ఏంటంటే చూడండి, ప్రార్థన ఇక్కడ ఎందుకు హైలైట్ చేసుకుంటూ వచ్చాడంటే, చివరిగా ప్రార్థన అనేది దేవునితో నీకు సత్సంబంధం కలిగేటట్టుగా చేస్తుంది. మొదటి అనుభవం. రెండో అనుభవం ఏంటంటే దేవునితో మాట్లాడే అనుభవంలోనికి తీసుకువెళ్తుంది. మూడవదిగా నీ బాధలన్నీ కూడా దేవునితో చెప్పుకోవడానికి ఈ ప్రార్థన చాలా అవసరం, ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ ప్రార్థన నిన్ను పరిశుద్ధునిగా మారుస్తుంది. ఈ ప్రార్థన నిన్ను పవిత్రునిగా మారుస్తుంది. ఈ ప్రార్థన పాపాలన్నీ కూడా చెప్పండి క్షమించబడేటట్టుగా ఉపయోగపడుతుంది, చేస్తుంది. మనం అనుకుంటాం ప్రార్థన అంటే ఏముందిలే అని అనుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ ఎక్కినంత వరకు కూడా, చివరి గడియ వరకు కూడా తండ్రి అనే దేవునితో కనెక్షన్ కలిగి ఉన్నాడు. నిజంగా అక్కడ ఆ మాట నాకు బాగా ఇష్టమైంది. తండ్రి తండ్రి నా చెయ్యి ఎందుకు నువ్వు విడనాడితివి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు ఎప్పుడైనా మీరు గమనించండి, సువార్తలన్నీ మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, ఎంత విసిగిపోయినా, ఎంత శ్రమ పడినా సాయంకాలం మాటలంట తండ్రి అనే దేవునితో ఏకాంతంగా ప్రార్థన చేసేవాడు. అది ఆయనలో ఉన్న గొప్పతనం. అంటే ఈ మాట బట్టి మనం ఏం తెలుసుకోవచ్చానంటే, మనము కూడా నువ్వు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా, అది నీ ఉద్యోగమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ చేతి పనులే కావచ్చు, అది ఒక డ్రైవింగే ఏదైనా కానీ, చివరిగా నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు పడుకునే ముందు దేవునికి ప్రార్థన చేసిన తర్వాతనే నువ్వు పండుకోవాలి. ఇది తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి మనకు నేర్పుతున్న విషయాలు ఇవి. చాలామంది ఏమనుకుంటారంటే, నిన్న ప్రార్థన చేశాను కదా ఈరోజు ఎందుకు, ఉదయమే ప్రార్థన చేశాను కదా ఇప్పుడు ఎందుకు చేయాలా, నిన్నే చర్చికి వెళ్ళాను మళ్ళీ సోమవారం చర్చి పెట్టాడేంటి, నిన్నే మీటింగ్ అయింది కదా మాకు
మళ్ళీ ఈరోజు మళ్ళీ శుక్రవారం పెట్టకపోతే ఏం నష్టమే వచ్చింది అని నేను అంతా అలసిపోయాం కదా మేము. అరే మనం ఈ చిన్న పనికి అలసిపోతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ రోజైనా కానీ 3.5 సంవత్సరాలు ఏ రోజైనా రెస్ట్ తీసుకున్నాడా? ఏ రోజైనా పడుకున్నాడా? ఆయన ఒక మాట అంటాడు, ఏమంటా తెలుసా? నక్కలకి బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారునకు తలవాల్చుకున్నటకు స్థలమైనను లేదే. పాపం ఆయనకి ఎక్కడ స్థలం లేక నిజంగా ఒక రోజున ఏం చేశాడంటే శిష్యులతో పాటు ప్రయాణం వెళ్తూ ఉన్నప్పుడు వాడలో పడుకున్నాడు. అంతేనా? ఇంకెక్కడ పడుకోవడం మీరు చూసారా? అదేనా పడుకొని ఇచ్చారు ఇల్లు? పడుకోకుండా ఆ తుఫాను రేగినప్పుడు, అలల కొడుతూ ఉన్నప్పుడు, వాడ బద్దలైపోయేదనే పరిస్థితికి వచ్చినప్పుడు కేకలు వేస్తూ ఉన్నారు వీళ్ళు. ఏమని? అయ్యో బోధకుడా, అయ్యో బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అంటే ఆయన అంటాడు, అరే బాబు, నశించిన దాన్ని వెతికి వెతికి రక్షించడానికే మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. మరి వీళ్ళేం మాట్లాడుతున్నారు? వీళ్ళు ఎవరు? వీళ్ళు అపోస్తులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు దేవుని శిష్యులు. వీళ్ళు ఎవరు? వీళ్ళు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన తర్వాత ఈ భూమి మీద గొప్ప పరిచయం చేయవలసిన వాళ్ళు. వీళ్ళ మాటలు ఎలాగుంటే దేవుడు నిజంగా దుఃఖపడి ఉంటాడా లేదా? అక్కడ నిజంగా బాధపడి ఉంటాడా లేదా? సంఘంలో మనము కూడా సేవకుడికి మన సీనియర్టీ వచ్చి కొలితే, ఇప్పుడు 4 సంవత్సరాల బట్టి మీరు మా దగ్గర ఉంటున్నారు, మీకు అన్నీ తెలిసిపోవాలి. ఒకవేళ పక్కన విశ్వాసి లేదా పక్క కొత్తగా వచ్చిన వాళ్ళని ఒకవేళ సేవకుడు అనలేకపోవచ్చు, దాన్ని మిమ్మల్ని మధ్యలో పెట్టి అంటాడు. గుర్తుపెట్టుకోండి. ఎందుకని? మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. ఎందుకని? మీకు బాగా సేవకుని యొక్క పరిస్థితి మీకు బాగా తెలుసు కాబట్టి. ఇప్పుడు వాళ్ళంటే వాళ్ళు ఏం చేస్తారు? వెళ్ళిపోతారా లేదా? ఇప్పుడు ఉదాహరణకి స్టీఫెన్ నేను తిట్టాను అనుకో, అన్న 4 సంవత్సరాల పాటు ఉంటున్నాను నేను, నన్ను తిడతాడా అని కోపం ఇచ్చి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు ఇసాకు ఉన్నాడు, ఇసాకు తప్పు చేసే తిడతాం, వెళ్ళిపోకూడదు. ప్రవీణ్ కూడా అంతే. అలాగా సంఘంలో మిమ్మల్ని ఎందుకు తిడతానంటే స్వతంత్రంగా ఉంటారు కాబట్టి, మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి. అంతేగాని కొత్త వ్యక్తులు అన్నామనుకో, ఇక్కడ చచ్చిపోతాం మొత్తం. అంటే కొత్త వ్యక్తి భయపడాలంటే మిమ్మల్ని తిట్టినప్పుడు వాడికి అర్థమవుతుంది, ఓహో ఈ సంఘంలో ఒక మాట మీకు చెప్తాను, అర్థం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి. నేను పాత దినాల్లో ఒక చర్చికి వెళ్తూ ఉండేవాడిని. ఆ చర్చికి వెళ్ళినప్పుడు నాతో కొంతమంది పంచుకున్న మాటలు ఏంటంటే, ఎందుకంటే నేను ఆ దైవజనుడికి చాలా దగ్గర ఉండి నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే అన్నకి నేను కుడిభుజంగా ఉండేవాడిని. చాలామంది చింతల నుంచి ఎందరో వస్తూ ఉండేవారు. వాళ్ళందరూ ఖచ్చితంగా నా కనెక్టన్లో నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. వాళ్ళు ఎక్కువగా నాతో చెప్పే మాటలు ఏంటంటే, నాకు బాగా వినిపించే మాట, మీ చర్చి క్రమం నాకు బాగా నచ్చిద్దయ్యా, మీ చర్చి యొక్క డ్రెస్ కూడా నాకు బాగా నచ్చిద్దయ్యా, మీ చర్చి యొక్క డిసిప్లిన్ నాకు బాగా నచ్చుతాయ్యా. మరి విశేషంగా నాతో చాలామంది చెప్పేది ఏంటంటే, మీరు చెప్పులు పెట్టిగాడే మీరు ఎంత ఆత్మీయులు మేము అర్థం చేసుకుంటాం. ఏంటి? చెప్పులు పెట్టిగాడ. చెప్పులు పెట్టడానికి మేమందరం అక్కడ ఉండేవాళ్ళు చిన్నగా. ఇప్పుడు మేము అనుకోలేదు అసలు. నిజంగా మీరు నా చేతులతో ఇలా పట్టుకొని చెప్పులు పెట్టే రోజులు చాలా ఉన్నాయి. ఆడు ఎలాంటివాడైనా పర్లేదు, ఆమె ఎలాంటిదైనా పర్లేదు, చర్చికి వచ్చిందంటే కనుక ఆమెను మనం గౌరవించాలి. ఇప్పుడు నీకంటే చదువు లేనోడు,
నీకంటే జ్ఞానం లేనోడు, నీకంటే చిన్న ఉద్యోగి చర్చికి వచ్చినప్పుడు నువ్వు అన్నిటిలో మంచి పొజిషన్లో నువ్వు వాడి చెప్పులు పట్టుకుని అక్కడ పెడితే వాడు ఏమవుతాడు చెప్పండి? వాడు నిజంగా చెప్తున్నాను, వాడు అక్కడే పడిపోతాడు. అంటే అర్థం ఏంటంటే, సార్ నాకు విలువ లేని నా చెప్పులు పట్టుకుని ఈ అన్న ఇక్కడ పెడుతున్నాడంటే ఈయనలో ఎంత తగ్గింపు ఉంది కదా. అందుకనే బైబిల్ ఒక మాట రాయబడి ఉంటుంది, వాక్యోపదేశము లేకుండాను నీ సత్ప్రవక్తన ద్వారా నీ భర్తను నువ్వు రాబట్టుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. నిజమే మాట. ఈ విషయంలో మనం వాక్యం చెప్పేసి అనేక మంది నడిపించే అవసరంలా, అనేక మందికి ప్రార్థన చేసి అనేక మంది నడిపించే అవసరంలా. ఇవన్నీ అవసరమే. దీనికంటే కూడా నీ సాక్ష్యము, నీ ప్రవక్తన చాలా అవసరం. ఆ క్రమంలో మేము నిలబడి, అదే నేను మీకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది. మేము అందరం నిలబడి అక్కడ ఎంట్రన్స్ ముఖద్వారం దగ్గర, గేట్ దగ్గర ఒక ఇద్దరు, ముఖద్వారం దగ్గర ఒక ఇద్దరు, మెట్ల దగ్గర ఒక ఇద్దరు, మేమందరం వీళ్ళకి వచ్చిన వాళ్ళకి వందనాలండి అన్న, వందనాలన్న, అక్క వందనాలక్క అని చెప్తే, మేము వైట్ అండ్ వైట్తో ఉన్నప్పుడు వాళ్ళు మమ్మల్ని చూసి వందనాలు చెప్పి, ఆహా వీళ్ళు ఎంత క్రమము అని అంటే బయట ఉన్న వాళ్ళే ఇంత క్రమంగా ఉన్నారంటే లోపలికి వెళ్ళిన పరిస్థితి ఏంటి? అసలు సేవకుడి పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఆశ్చర్యపడేవారు. ఆశ్చర్యపడి నిజంగా చర్చికి నేను అంటాను, నిజంగా నేను వెళ్ళే చర్చిలో నేను ఫుల్పేట మీద నుండి చెప్తున్న మాట, వాళ్ళ క్రమాన్ని బట్టి అంతమంది వెళ్తున్నారు అక్కడికి. నిజంగా చెప్తున్నా. అవి మేము నేర్చుకున్న మా సేవకుని దగ్గర. సంఘంలోకి వస్తే నీకు క్రమం నేర్పబడుతుంది. ఎస్తేరు గ్రంథం మీరు చదివితే అక్కడ 120 సంస్థానంలో నుంచి అనేక మంది కన్యకులు వచ్చారా రాలేదా? వచ్చారు. ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? ఎస్తేరు తల్లికి ఇచ్చినట్లుగానే మిగతా వాళ్ళకి కూడా ఏమి ఇచ్చారు? డ్రెస్సులు ఇచ్చారు. మిగతా వాళ్ళు ఏమి ఇచ్చారు? ఫుడ్ పెట్టారు. మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారు? సోప్స్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి ఏమి ఇచ్చారు? సుగంధ ద్రవ్యాలు ఇచ్చారు. అంత మాత్రమే కాదు, ఎస్తేరు తల్లికి ఏమేమైతే ఇచ్చారో మిగతా వాళ్ళందరికీ అయ్యేవి ఇచ్చారు. మరి ఎందుకు మీరు సెలెక్ట్ అవ్వలేదు? ఎందుకు రాజు దయని పొందుకోలేకపోయారు? వీళ్ళు రాజు కనికరం ఎందుకు పొందుకోలేకపోయారు? రాజు దృష్టి వాళ్ళ మీద ఎందుకు పడలేదు? మనం ఏ రోజైనా ఆలోచన చేశామా? అంటే ఈ తల్లి ఎందుకు సెలెక్ట్ అయ్యింది, వాళ్ళు ఎందుకు సెలెక్ట్ అవ్వలేదంటే ఒక్క విషయం చెప్తాను నేను. ఈ ఎస్తేరు తల్లి తన పెంచుకున్న తండ్రికి ఎంతో విధేయత చూపింది. ఆమె ఎంతో లోబడింది, ఎంతో తగ్గించుకుంది. ఆయన ఏది చెప్తుంది, అమ్మా నువ్వు ఈ బట్టలు వేసుకోవాలంతే, అయ్యి వేసుకునేది పాపం. అమ్మా నువ్వు ఇక్కడ ఇలా ఉండాలంతే, అలాగే ఉండేది. నువ్వు ఇది మాట్లాడాలి అంటే అదే మాట్లాడేది. నువ్వు ఇలా నడుచుకోవాలి అలాగే నడుచుకునేది. నువ్వు వీరితో సహవాసం చేయకూడదు, సహవాసం చేసేది కాదు. అమ్మ నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదంటే వెళ్ళేది కాదు. మొర్దెకై ఏదైతే గిరికీశాడో ఆ గిరి దాటి ఏ రోజు కూడా ఎస్తేరు తల్లి బయటికి వెళ్ళలేదు. అంత మాత్రమే కాదు, ఆమెలో ఉన్న మొదటి అనుభవం ఇదైతే, రెండో అనుభవం ఏంటి తెలుసా? షూషను కోటలకు వెళ్ళిన తర్వాత కూడా ఎవరికి అప్పగించుకుంది తెలుసా? షండుడికి అప్పగించుకుంది. అంటే హేగేకి అప్పగించుకుంది. ఇక్కడ మొర్దెకైకి అప్పగించుకుంది, అక్కడ హేగేకి కూడా అప్పగించుకుంది. హేగే ఏది చెప్తే అది, ఏ తినమాట తినేది, ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడేది, ఎలా ప్రవర్తించమంటే అలా ప్రవర్తించేది. అక్కడ కూడా సేమ్ తండ్రి ఇంటి దగ్గర ఎలాగుందో షూషను కోట దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే వినయము, అదే విధేయత, అదే లోబడటం,
అదే తగ్గింపు జీవితం. నిజంగా చెప్పాలంటే ఒక్క మాట ఏమని తెలుసా? అమ్మా, అందరూ వంతు అయిపోయింది, నీ వంతు వచ్చింది, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళు, నీ యొక్క జాతకాన్ని లేదా నీ అదృష్టాన్ని పరీక్షించుకునే సమయం వచ్చింది, వెళ్ళమ్మా అని అనగానే ఆ తల్లి అంటది, లేదయ్యా, రాజు దగ్గరికి నేను వెళ్ళాలంటే, రాజు దయ నేను పొందుకోవాలంటే నాకు మొదటగా మీ దయ కావాలి, మొదటగా మీ ప్రేమ నాకు కావాలి. అంత మాత్రమే కాదు, నన్ను నేను మీకు అప్పగించుకుంటున్నాను, నన్ను దయచేసి అలంకరించుకోండి అయ్యా, నన్ను దయచేసి అలంకరించయ్యా. అమ్మ, అదేంటమ్మా, నువ్వు యవనస్తురాలు కదా, నేను వృద్ధుని కదా, నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు వేరు, నేను ఇచ్చే అలంకరణ నీకు నచ్చిద్దో నచ్చకపోతుందో అని ఆ యొక్క షండు మాట్లాడుతూ ఉంటే, అయ్యా, నువ్వు ఎలాంటి అలంకరణ నాకు అలంకరించినా అది నేను స్వీకరిస్తాను, మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను. అది మంచి అయినా చెడు అయినా, అది ఘనమైన ఘనహీనమైన, అది గొప్పదైనా తక్కువదైనా, అది విలువ ఉన్నా విలువ లేకపోయినా, ఒక్కసారి నేను మీకు అప్పగించుకున్న తర్వాత నువ్వు ఎలాంటి అలంకారం నాకు అలంకరించినా నాకు చాలయ్యా అన్నట్టుగా తాను ఎప్పుడైతే అప్పగించుకుందో ఈ షండు ఆమెను అలంకరించాడు. అలంకరించిన తర్వాత వాళ్ళందరూ సెలెక్ట్ కాలేదు, కానీ ఈ తల్లి మాత్రమే సెలెక్ట్ అయింది. కారణం ఏంటి చెప్పండి? ఆమె నడకను చూసి రాజే లేచి నిలబడ్డాడట. నిలబడేమన్నాడు? తన దగ్గర ఉన్న ఆ బంగారపు రాజదండనం ఇచ్చి ఆ తల్లిని ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. అంటే ఈమె రాణి అవ్వడానికి గల కారణాలు ఏంటంటే మూడే మూడు. ఒకటి, తండ్రికి విధేయత చూపింది, తండ్రికి లోబడింది. రెండు, షండుడికి అంటే పరిశుద్ధాత్మ దేవునికి తాను అప్పగించుకుంది. మొదటికి సేవకునికి అప్పగించుకోవాలి మనము. రెండు, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. మూడు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని వివాహం ఆడతాడు. ఇది క్రమం. నాకు సేవకుడు వద్దు, ఆయన చెప్పడం వరకే అని అనుకున్నాం అనుకో, నీ మూర్ఖత్వం అది, అంతే. మెట్టుకు నేను ముగిస్తూ ఉన్నాను, నా మాటలు మీరు గమనించండి. నేను యెరూషలేముకు వెళుతూ ఉన్నాను అంటే ఈ మాటకున్న అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు త్వరగా రాబోతూ ఉన్నాడు. ఎక్కడికి రాబోతూ ఉన్నాడు? యెరూషలేం అనే సంఘములోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చిన తర్వాత నీవు ఆయనతో పాటు వెళ్ళడానికి కావలసినంత ప్రార్థన, కావలసినంత పరిశుద్ధత, కావలసినంత సిద్ధపాటు మనలో ఉన్నాయా లేవా? అంతేగాని ఆయన మనం చూసినప్పుడు ఒక దొంగోడుగానో, ఒక వ్యభిచారిగానో, ఒక త్రాగుబోతుగానో, ఒక తిరుగుబోతుగానో, ఒక మాట విననివాడుగానో, ఒకడు లోబడనివాడుగానో, ఒకడు ఎదిరిగించేవాడుగానో, ఒకడు గుద్దులాడేవాడుగానో, ఒకడు గొడవలు పెట్టేవాడుగానో ఇలాగ మనం కనపడ్డామనుకో, ఆయన నిన్ను ఇష్టపడతాడా? చెప్పండి. అప్పుడు అంటాడు ప్రభు, అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి. అయ్యా, మేము మీకు తెలీదా? 30 సంవత్సరాలు అవుతుంది నేను రక్షించబడి, నేను తెలియకపోవడం ఏంటి అయ్యా మీకు? తెలీదమ్మా. మనం రాత్రి స్కిట్లో కూడా అదే మాట, ఇదిగో నేను ఇది అని ఒక్కొక్కడు కాలు రెగరేసుకుంటూ వచ్చారు దూత దగ్గరికి. కానీ జీవ గ్రంథంలో వాళ్ళ పేర్లు లేవు. ఎవరి పేర్లు ఉన్నాయి అందులో? ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో దేవాతి దేవుణ్ణి చూస్తూ నమ్మకముగా ప్రభుని ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా జీవగ్రంథంలో ఉంటాయి.
మెట్టుకు బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకలు విడిచిపెట్టబడడానికి కారణము ఇదే. వారి ప్రభుతో వెళ్ళకపోవడానికి కారణం ఇదే. వారు ఏడవడానికి కారణం ఇదే. వారు దుఃఖపడడానికి కారణం ఇదే. ఏంటయ్యా కారణం అంటే వారు మెలకుగా ఉండి ప్రార్థన చేయలేకపోయారు. 2, వారి సిద్ధుల్లో నూనె లేదు. 3, వారు సిద్ధపడలేరు. 1 చెప్పండి, మెలకు లేదు వాళ్ళకి. మెలకువగా ఉండి, దేంట్లో మెలకు ఉండాలి మనకి? అలాగని పడుకోకుండా ఉండమని కాదు నా ఉద్దేశం. మెలకుగా ఉండటం అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు దైవజనుడు ప్రార్థన పెట్టినా నువ్వెంతైనా అలసిపో, అవసరమైతే మందిరంలోకి వచ్చి పడుకో. అర్థమైతే మీకు? అది మెలకు కలిగి ఉండటం అంటే. నీవు మెలకు కలిగి ఉండాలి అంటే చురుకుతనం కలిగి ఉండాలి. హెబ్రీ స్త్రీలు ఎలాగుండేవారంట? చురుకైన వాళ్ళు. చురుకుతనం ఉండాలి మనకి. చురుకుతనం వల్ల ఎంత ఉపయోగం ఏంటంటే, పొద్దున్నే లేచిపోతాం, ప్రార్థన చేసేసుకుంటాం, వాక్యం చదివేసుకుంటాం, టకటక పనులు చేసేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, ఎక్కడికి వెళ్ళిపోతాం? మనం డ్యూటీకి వెళ్ళిపోతాం. చురుకుతనం. మీరు అలా గనుక చేస్తే నిజంగా మీరు చాలా హ్యాపీగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. ఆ రోజంతా దేవుని సన్నిధి మీతో ఉంటుంది. మీరు అలసిపోరు, మీ పనుల్లో మీరు అలసిపోరు, మీ ప్రయాణంలో మీరు అలసిపోరు. ఈ వాస్తవం ఇది నేను చెప్పేది. మీరు పొద్దున్నే లెగిసినప్పుడు ప్రార్థన చేసుకుని ఒక అధ్యాయమైన వాక్యాన్ని చదువుకుని మీరు వెళ్ళండి మీ పనుల్లోకి. మీకు అలుపు అంటేదే ఉండదు, నీరసం అనేది ఉండదు, అనారోగ్యాలు అనేది రానే రావు. ఒకవేళ వచ్చినా పౌల్లాగా మీరు కూడా అంటారు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. అప్పుడు బలవంతంగా మార్చిపడిపోతారు మీరు. యాక్టివ్గా ఉండాలి. అంటే సంతోషం ఎక్కడుంది? బలం ఎక్కడుంది? దేవుని సన్నిధిలోనే. ఈ దేవుని సన్నిధి కాదని మీరు ఎంత దూరం వెళ్ళినా నీ ప్రయాణం సాగదు. ఎప్పటికీ నీ ప్రయాణం సాగదు. ఎప్పుడు బ్రేకులు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు స్పీడ్ బ్రేకర్లు వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంటుంది, ఎప్పుడు ఇసుకుపోతూనే ఉంటావు. అదే యేసయ్య నీ వాహనంలో ఉన్నాడనుకో, యేసయ్య నీ బండిలో ఉన్నాడనుకో, యేసయ్య నీలో ఉన్నాడనుకో, మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు ఈ ప్రాంతంలో జీడిమెట్లలోకి సీఎం రేవంత్ రెడ్డి వస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ ఉంటుందా? అది ట్రాఫిక్ ఉన్నా వేరే దారంటే మళ్ళిస్తారు. కానీ ఆయన వచ్చే రూట్ ఏదైతే మ్యాప్ ఉంటుందో దాన్ని అంతా ఏం చేస్తారు? తీసేస్తారు. ఎందుకని? మన రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తూ ఉన్నాడు, దారి పొడుగున పోలీసులు, సెక్యూరిటీ, ఎవ్వరు కూడా రానివ్వరట్టు. చూసారా? అంటే దీనికి అర్థం ఏంటి? ఇప్పుడు రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి భార్య ఉన్నా, పిల్లలు ఉన్నా, లేకపోతే ఆయన క్యాబినెట్లో ఎవరున్నా కానీ వారు కూడా ఏంటి చెప్పండి? సేమ్ కదా, సేమ్ రెస్పెక్ట్ ఉంటుంది. అలాగనే నీ ఆత్మీయ ప్రయాణంలో, నా ఆత్మీయ ప్రయాణంలో యేసయ్య మనతో ఉంటే ఎటువంటి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఎటువంటి ట్రాఫిక్ ఉండదు, ఎటువంటి యాక్సిడెంట్లు ఉండవు. చక్కగా నువ్వు సాగిపోతావు. 1 మెలకు కలిగి లేకపోతే మనం ఆగిపోయే ప్రమాదం ఉంది. 2 చురుకుతనం లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. 3 సిద్ధిలలో నూనె లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. 4 సిద్ధపాటు లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. 5 ఎదురు చూపులు లేకపోతే, ఎవరి కొరకు ఎదురు చూపులు? యేసయ్య కొరకు. ఎదురు చూపులు లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. కనుక
నేను మళ్ళా చెప్తూ ఉన్నాను, యెరూషలేముకి ఆయన రాబోతూ ఉన్నాడు. సంఘమని యెరూషలేములోకి ఆయన రాబోతూ ఉన్నాడు కనుక సంఘమా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. సంఘమా ఉత్సాహంతో ఉండండి. సంఘమా సంతోషంగా ఉండండి. మెలకువ కలిగి ఉండండి. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఎవరైతే మెలకువ కలిగి ప్రార్థన చేస్తారో వారిని మాత్రమైనా తీసుకువెళ్తాడు. వారు మాత్రమే ఆయన నడకను గుర్తుపట్టగలరు. వారి కేకలను వినగలరు. నిద్రపోయినడు ఏమి వింటాడు చెప్పండి? వింటాడా? వినలేడు కదా. మెలకు కలిగి ఉన్నాడు అనుకో, ఇదిగో పెండ్లి కుమారుడు త్వరగా రాబోతూ ఉన్నాడు, ఇదిగో వచ్చేసాడు, మధ్యాకాశంకి వచ్చేసాడు, ఇదిగో ఒక గంటకు అరగంటకు మన మధ్యలోకి రాబోతూ ఉన్నాడు అని ట్రైన్ వచ్చేటప్పుడు ఎలాగైతే అనౌన్స్మెంట్ జరుగుతుందో యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చినప్పుడు కూడా ఉంటుందా? పౌలు ఏమన్నాడు ఈ విషయంలో? ఆయన రాకడ గురించి ఏం చెప్తాడంటే, ఆయన ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ఆయన మెఘారుడై రాబోతూ ఉన్నాడు. అయితే అక్కడ ఏం రాశాడంటే, ఆయన దొంగ వలె వస్తాడట. అది మాత్రం రాశాడు. ఎందుకు ఆ మాట రాశాడంటే, వాస్తవానికి దొంగ వలె అని ఆ మాట ఎందుకు రాయవలసి వచ్చిందంటే, దొంగ ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఎటువైపుగా వస్తాడో, ఏ సమయంలో వస్తాడో మనకు తెలియదు. అది ఆ మాటకున్న అర్థం. అందుకని అట్లా పోల్చాడు. మనము కూడా ఆయన ఎలాగొస్తాడో, ఎప్పుడు వస్తాడో, ఎటువైపుగా వస్తాడో, ఏ టైంలో వస్తాడో తెలియదు కనుక మనం కూడా ఎప్పుడు సిద్ధపడి ఉందుముగాక. ఇలాంటి కృప దేవుడు మన అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.